విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖభద్ర బాక్షి పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. 1929 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకలు జరుపుకుంటూ వస్తున్నట్లు సిపి తెలిపారు. సమాజం సురక్షితంగా ఉంది అంటే దానికి పోలీసుల కృషి కారణమన్నారు. విపత్తు నిర్వహణ, ఎన్నికల విధి నిర్వహణతో పాటు పలు సందర్భాల్లో పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. మన దేశ భద్రత, ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు ఇది. 1929 సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ లదాఖ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘటనలో భారత్ పోలీస్ బలగాలు 10 మంది ధైర్యవంతులు వీరమరణం పొందారని మనకు తెలుసు. వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమెమోరేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాలను గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే. పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణ దినం. ఈనాడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది పోలీసులు యొక్క సేవ తత్పరత వల్లే. మత విద్వేషాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదుల నుండి ముప్పు, వివిధ రకాల నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికలు